దానం వేసే తల్లులారా దానం వేసే తల్లులారా దానం నాయరా దానం వేసే తల్లులారా పాలు పోసే తల్లులారా పాలు పోసే తల్లులారా పాలన్నా అయ్యో బిడ్డ నువ్వు బాధపడకు నాన్న అయ్యా నువ్వు బాధపడకని ఆనాడు మా బిడ్డకు దానం చేసినప్పుడు రాజు తన సూర్యరాజే అబ్బాబా రాజు తన సూర్య మహారాజు మా బిడ్డను ఎత్తుకొని రంగ 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 లక్క కొల్లమాలు అగు అబ్బరాల లక్క కొల్లమాలు కడ ఆనాడు మా బిడ్డను చదువుకుంటానని అగో గప్పుడు గడియల్ల కాదో అమ్మా అరే చిరులకించే తిల్లి నవ్వులే మారించారా గడి బాబు తండ్రులే మనగడి దీపారా అరే చిరులకించే తిల్లి నవ్వులే మన మారించారా
ఆత్మరాన్ని ఇంత పోయి అంత పోయి ఇంత తీర్చకుండా మన అండకుండా కాకొట్టకుండా గద్దగొట్టకుండా ఆ బిడ్డను అల్లారి ముద్దుగా చదువుకుంటా ఓరి అయ్యయ్యో నా దేవుడా కింద నింద గుండరా మన్ను అండా గుండరా కాగి వద్దా గుండరా గద్ద వద్దా గుండరా ఓగా నేల బిడ్డరా 2 నెలల బిడ్డరా ఓగా నేల బిడ్డరా 2 నెలల బిడ్డరా 2 2రా 4 నెలల బిడ్డరా 2 2రా 4 నెలల బిడ్డరా 4 4 8 నెలల బిడ్డరా 4 4 8 నెలల బిడ్డరా ఏలు పట్టుకొనిరో ఎండ కలుగుతున్నదా ఓ అంటే బిడ్డరా ఈ ఆడాది బిడ్డరా అగో అన్నాడు ఆ బిడ్డ చూడు అగో అంటే ఈ ఆడాది బిడ్డ చేసుకున్నాడే అమ్మనాలు వెనకలు లక్క కూరల మాల మీద లక్క కూరల మాల మీద వెనకరా అన్నాడు ఆ బిడ్డ ఏడాది బిడ్డ చేసుకున్న కాకి నందలేడు గత నందలేడు మరి ఏడాది బిడ్డ ఎప్పుడు పెరిగిందో అరే ఒకనాడు దినవందన అవ్వరాలా ఆ బిడ్డ ఆడవిల్ల బాలాంగాత్మరాని మరి ఆ బిడ్డకు ఒక టంకు పెట్టె తయారు చేసిండు అరే ఆ బిడ్డకు ఒక పెట్టె తయారు చేసింది ఎందుకు తయారు చేసింది ఎరికేనా నేను ఎప్పటికైతే మాత్రం ఈ మాల మీద ఉండగదా నేను పళ్ళకు పోతా పొలాలకు పోతా ఏదన్నా అడవిలా మరి కట్టెలు ఇట్లా కొట్టకొచ్చి ఆ కట్టెలు అమ్ముకొని బిడ్డకు తౌడో పరమో తెచ్చినందో ఆదుకుంటా కానీ ఎప్పటికైతే నేను ఉండగదా ఈ బిడ్డను వెనకిన పెట్టెల వండ పెట్టిపోతా ఆ బిడ్డకు నాకు ఒకటే సైరు ఉండాలి నేను 3 దెబ్బలు కొట్టినప్పుడు ఆ బిడ్డ లేవాలి అగో ఒక సైర ఎత్తా అని ఆనాడు ఆ బిడ్డకు తయారు చేసిన వెనకన పెట్టె తయారు చేసి బిడ్డతో ఏమంటాడు నా బిడ్డ తెలియకల్లా బిడ్డ అయినాక నా బిడ్డతో ఈ మాట చెప్తాను అనుకోని వెనకన అన్నాడు చిన్నబాబు ధన సూర్యరాజు ఏడాది బిడ్డ 2 ఏళ్ల బిడ్డ 3 ఏళ్ల బిడ్డ ఆ బిడ్డ ఆత్మరాని ఆ బిడ్డను చేసుకున్నాక ఈ కన్న తన్ని కనిపించింది కదా కన్న తన్ని కంటే మిన్న కదా ఆదుకున్నాడా ఎప్పటికీ నేను ఉంటానా సావుకు లేత లేదు ముద్ర లేదు ఒకవేళ నేను చచ్చిపోతే ఆ బిడ్డకు ఆధీనం పెట్టిపోవాలి బతికేది అడవిలా ఏ చెట్టుకి ఏ పనులు ఉంటాయి ఏ టైంలో ఏ పనులు కాస్తాయి ఆ బిడ్డతో చెప్పినోని కావాలని 5 ఏళ్ల బిడ్డ చేసుకొని ఆ బిడ్డ ఆత్మరాని 5 ఏళ్ళగా అడవిలా అగో కన్న తండ్రికి వినని చిన్న బాపుగా చే ఓనమాలు ఆ బిడ్డకు సరని ఉసుక మీరు తీసుకుపోయి అగో అని ఓనమాలు పెట్టి తండు మరి అంటే ఆడవిల్లంగా ఆత్మరాని 6 ఏళ్ళు 7 ఏళ్ళ బిడ్డ వరకు దాది చిన్నబాబు తన సూర్య మరో గుర్రం ఎక్కినంత సంబరపడతాను మరి అలా ఈ బిడ్డను తీసుకొని పోయి పళ్ళ పొలాలు చూపిస్తానని బిడ్డలాత్మరాని అయ్యయ్యో గానాడు చిన్నబాబు తన సూర్య మహారాజు రామమ్మ నా బిడ్డ బంగారి బొమ్మ బంగారి బొమ్మ అయ్యయ్యో అగో అమరారా బిడ్డను తీసుకొని పోతాంటే కుడి చెయ్యి బిడ్డ చేతిలో పెట్టిన అయిపోవు అగో ఎడవ చెయ్యి ఆ బిడ్డ చేతిలో పెట్టిండే ఆ బిడ్డ
పరమాత్మ రాని అయ్యయ్య చిన్న బాబు ఎడమ చెయ్యి ఆ బిడ్డ చేతులు పెట్టే వరకల్లా ఆ బిడ్డ ఎడమ చెయ్యి మునుకులాడుతుంది కాదే అమ్మా బిడ్డ పోయేటిగా బాబు గడ్డగోలు వచ్చే గడ్డ వచ్చినదా రాఘవరా నానా తమ సూర్య మహారాజా సూర్య మహారాజు మాట బాబు నీకు చెప్పేదానే బిడ్డ నేను ఒక్క మాట అడుగుతా నువ్వు బాధపడతావా బాబు చచ్చే, నేను బాధపడే బాపునైతే మాత్రం నేను బాధపడతానా అవ్వా బాపు ఒక మాట అడుగుతున్నావు అడవిలోనేమో అడగ కుట్టాలి మగవాళ్ళేమో పెట్ట కుట్టాలి నువ్వు అడిగేది ఏంటిది నేను బాధపడేది ఏంటిది ఏంటిది బిడ్డ ముచ్చట నానా ఏదో కాదే ఇవాళ చూసినావా మనం ఇద్దరం పోతాను చెప్పే నేను అడిగే ప్రశ్న చక్కగా సమాధానం చెప్పు నానా నీ కుడికాలు పాదానికి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి బాబు బిడ్డ నా కుడికాలకు వెనక 5 ఏళ్ళు ఉన్నాయి బిడ్డ మరి నా కుడికాలకి ఎన్ని ఉన్నాయి 5 ఏళ్ళు ఉన్నాయి బిడ్డ నీ ఎడమ కాలుకు 5 ఏళ్ళు ఉన్నాయి నా ఎడమ కాలుకు 5 ఏళ్ళు ఉన్నాయి నీ కుడి చేతికి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి 5 ఏళ్ళు ఉన్నాయి బిడ్డ నా కుడి చేతికి కూడా 5 ఏళ్ళే ఉన్నాయి కదా మరి నా ఎడమ చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి నీ ఎడమ చేతికి 4 ఏళ్ళే ఉన్నాయి ఆ చిటికన వేలటి ఏంది దాని గత చరిత్ర ఏందో నాకు చెప్పలేవా అరే అప్పుడు ఆ చిన్నబాబు తన సూర్యమరది బిడ్డ జీవిత చరిత్ర అడిగింది ఇలా దాస్తే రేపు దాత్తనా రేపు దాస్తే ఎల్లుండి దాత్తనా అవ్వా ఈ ఎడమ చేయి చిటిక నేను ఎటువేయిందంటే అసలు నేను నీ బాపును కాదు నువ్వు నా బిడ్డవు కాదు అయ్యో నానా నేను ఆ మాట అడగకుండా మంచిగుండ్రా ఇవాళ చిటికనే ఎటువేయింది బాపు ఏమైందంటే నువ్వు నా బిడ్డవే కాదంటానే నాన్న తప్పైంది బాబు నువ్వు నా బిడ్డవే అన్న మాట నకురా నాన్న నువ్వు బిడ్డ కాదంటే నేను బతకను బాబు అవ్వా నా పేరు ధనసూర్యరాదు నీ బాపు పేరు అమరసింగ్ రాదు అవ్వా ఈ అల్ల ఎంత నీ కనుకున్న కన్న తల్లి అమరావతి బిడ్డ పుట్టినాక నువ్వు పుట్టినాక వీళ్ళకైనా 3 నెలల బిడ్డ కాక ముందుకే 21 దినం తెల్లారు నీ చిన్నమ్మలు నాకు 4 భార్యలు నిన్ను చూస్తామని నీ ఇంటికి వస్తే నీ కన్న తల్లి అనరాని మాటలని శుద్ధి కట్టతోటి నా భార్యల దెబ్బలు కొట్టి ఎల్ల కొడితే పోనీ నా ఇంటికాడ వాళ్ళు ఉన్నారు 21 దినం తెల్లారు నాకు 1 రోజు 2 రోజులు గడిచినాక నీ కన్న తండ్రి సిరియాట మార్గానికి పోతే పోయినకాడు నీ బాపు అడుగుల రాక్షసి అయినాడు రాక్షసి అయి ఇంటికి వచ్చినాక మరి మీ అవ్వని మింగిందట మీ అవ్వని మింగి రాక్షసి అవతల పడితే బిడ్డ మీ అవ్వ కొట్టిన దెబ్బలకు నా భార్యలు పన్నాగం తలిచిండ్రు నాకు నీ మీద పానందంలా నీ ఇంటికి వచ్చే వరకు నువ్వు ఓ అని వరుతుంటే అయ్యో నా అన్న బిడ్డ కదా అని బిడ్డ నిన్ను తీసుకొచ్చి నీ చిన్నమ్మల చేతిలో పెడితే అనరాని మాటలు అన్నారు మీ అవ్వ కొట్టిన దెబ్బలు పట్టుకొని అనరాని మాటలు అన్నా కానీ బామ అది పద్ధతి కాదే ఆడివిల్ల ఆపరాదా అది పద్ధతి కాదని నీ కొరకు చిన్నమ్మల గదమలు పట్టుకున్నా నీ కొరకు చిన్నమ్మల కాళ్ళు మొక్కిన ఆఖరికి అన్నారు కదా పోరిని చంపుతేనేమో మేము నీతోనే ఉంటాం లేకపోతే మాత్రం ఈ బిడ్డను ఎత్తుకొని పోయి ఎక్కడ బతుకుపో అంటే రాజ్యం వదిలిపెట్టి దేశం వదిలిపెట్టి నా మనసు చంపుకొని బిడ్డ నిన్ను ఎత్తుకొని వత్త అంటే నీ మాట ఆగిపోతే నువ్వు చచ్చిపోయినావు అనుకోని నీ పొడుగు బొంద తీసి నిన్ను బొందలు పెడదామంటే నాకు ధైర్యం రాలే నాకు ధైర్యం రాక నీ ఎడతంటే ఏ దేవుడో మన్నించి అవ్వా నువ్వు అంటే ఒరే వరకు నాకు ధైర్యం వచ్చింది ఆ బిడ్డ ఎన్నడున్నా నా బిడ్డ సాగు కోరుతుందని ఆ బొంద నా బిడ్డ సాగు కోరుతుందని బిడ్డ నీ కొరకు 20 చిటికెనేలు దాపి బొంద మీద అంచు మీద పెట్టి నీ కొరకు 20 చిటికెనేలు నరికి నేను నిన్ను చదువుకున్నా
నువ్వు విలువలేదేమా బిడ్డ నువ్వు వంట విలువలేదు నీ ఆశ తీరలేదు నానా పుట్టినాడే నీ బతుకు పుల్లెందుల బతుకు అయింది బిడ్డ ఈ ఆల దిక్కు దీవులి అని బిడ్డవైతవని నా మనసు చంపుకొని ఇంత దూరం వచ్చి లక్క కోళ్ళ పాలు కట్టుకొని నిన్ను నేను దాదుకుంటాననే అవ్వా అవ్వలేని బిడ్డనా అవ్వలేని బిడ్డనా అయ్యలేని బిడ్డనా అయ్యలేని బిడ్డనా నా కొరకు బాబు నా కొరకు బాబు నలుగురు చిన్నమ్మలే కాళ్ళు మొక్కిళ్ళల్లో బాబు బిడ్డ ఆడవాళ్ళంటే చేసుకున్న భార్యలు తలంచి తాళి కట్టుకున్న భార్యలు నానా అన్న బిడ్డ బతుకల్లని బాబు నువ్వు తల వంచి చిన్నమ్మల కాళ్ళు మొక్కిన వారాయ్యా ఏం పెడతానని చిన్నమ్మల కాళ్ళు నువ్వు మొక్కినవయ్యా ఎందుకంటే నానా నన్ను చదివినవయ్యా నన్ను చదివిన మాకు ఎట్లా తీరే చిన్న బాబు తన సూర్య రాజా బిడ్డ నేను మొగుళ్ళయ్యేపటికి బాబు నా చిన్న బాబు నన్ను చదువుకున్నాడు నా చిన్న బాబు నిన్ను చేస్తానని నానా నేను నడువుకు తువ్వాల చుట్టి అయ్యో కొన్న నాయను నేను కూలికి పోయి నీ బాగి నేర్పుతాను అనుకున్నా అయ్యా ఆడి వెళ్ళను బాబు ఆడి వెళ్ళను బాబు నన్ను సాధిన బాగి బాగి తీరాలంటే అయ్యో బిడ్డ నా కాళ్ళు మొక్కకు బిడ్డ నీ కాళ్ళు మొక్కుతా బాబు కాళ్ళు మొక్కుతా నానా కాళ్ళు మొక్కిన గాని బాగి తీరది అయ్యా చిన్నమ్మాలన్నట్టు నా మీద బాబు కోపం వచ్చి నానా ఎల్లడన్న నిన్ను మీద వేసినాడు బిడ్డ కన్న పిల్లలు వేసి దెబ్బలు కొడతారాట నానా నిన్ను మీద వేసినాడు ఈ పోరి పాడవాడు ఎవరి గండ ఎవరి పిండము ఈ పోరి అయ్యబట్టి నా రాజ్యం దూరమైంది నా భార్యలు నాకు దూరమైందని ఈ అడవిలోన బాబు నీ పెద్దనేలు తీసి పెద్దనేలు తీసి గొంతులెత్తి పట్టి గొంతులెత్తి పట్టి తన వల్ల ఈ అడవిలో నా పాలం తీసి అయ్యా నన్ను పొంద పెడితే బాబు నా జీవలోకం బహురాయ్యా నువ్వు దాదిన బాకి ఎంత తిరుపుకుంటురా నా బతుకు పాడుబడ బాబు నేను ఎవరు చూడలేదా రానా నేను అయ్యను చూసుకొని బిడ్డనా ఈ పోరి పాడుబడి ఈ పోరి పుట్టినాక నెలలేదు నా వాళ్ళ రాక్షస అయింది నా వదిలిని మింగినను నా మీద కోపం వచ్చిన ఆయన మర్రి ఊడలకు ఉరి పెట్టి నా ప్రాణం తీస్తే నీ భార్యల కలమయ్య నువ్వు రాజ్యం వేడుకుందురా అయ్యా ఆత్మరాని నా కళ్ళ మొత్తకే
అన్నరా అందరుగా ఏమున్నలే ఉన్నరా బిడ్డ అవ్వలాల ఇప్పటికప్పటికి అన్నరే ఏ నాడు విలగల్లగైనా కట్ట వచ్చి నాడు అవ్వలాల కన్నులే కాదు కద్దరాటగా అన్నదమ్ముల బలగములు ఏదు అక్క ఎల్లన్న బలగములు ఏదు బిడ్డ ఎల్ల మీ అవ్వదు వడగుంటే మేనాది బలగమున్న ఓ మావలారా నా అవ్వ చంపుకున్నరా మామ అయ్య చంపుకున్నరా మామ 4 రోజుల పాటు నీ ఇంటికాడ తల దాచుకుందామన్నా నీకు అంత దీము లేదే బిడ్డ నువ్వు అడవిల్లవే అవ్వా అడవిల్లవే బిడ్డ అమ్మారాలవే బిడ్డ ఈ 7 తరాలు నాటి కుదరాడు బిడ్డవు వెనకడి కాలాన బిడ్డ ఇంటగాడి బిడ్డ ఎడితే ఇంటి ముందర పందిరి గుంద ఏడ్చేదా ఎన్నడునని నీ కాళ్ళు మొగ్గటోని నువ్వు నా కాళ్ళు మొగ్గదు ఓ బిడ్డ నువ్వు ఏడవకే అవ్వా అయ్యయ్యో నా బొంతుల జీవనం ఉన్నన్ని రోజులు నిన్న వల్ల ముందుగా నేను చదువుకుంటానే బిడ్డవా అయ్యో రామ 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 ఈ ఎరువు ఓకేనా ఈ బిడ్డ బిడ్డ ఆత్మరానే ఇవాళ నేనున్నా నువ్వు 7 సంతల బల భాగ్యం లేదు కానీ బిడ్డ ఇక నీకు నాకు ఒక్కటే మార్గం అరే ఇవాళ ఈ లక్క కూరల మాల మీద మరి ఒక పెట్టెను తయారు చేసిన బిడ్డ నువ్వు ఈ పెట్టెల వండుకో పెట్టెల వండుకున్నాక లోపల దిక్కు నువ్వు గొల్లెం పెట్టుకో లోపల దిక్కు గొల్లెం పెట్టుకున్నాక బిడ్డ మరి నేను పల్లవు పొలాల పోతా పోయి వచ్చినాక నేను 3 దెబ్బలు కొట్టినప్పుడు నా బాప వచ్చింది 3 దెబ్బలు కొట్టినాను ఆ పెట్టె తలుపు తీయాలి అది వారు దాకా నువ్వు పెట్టే తలుపు తీయద్దు నీ ప్రాణానికి అపాయం బిడ్డ నీకు నాకు గదొక్కటి ఇక మార్గం అన్నాడు అగో 7 ఏళ్ళ బిడ్డ 8 ఏళ్ళ బిడ్డ ఆ బిడ్డ ఆత్మరాన్ని వెనక నా పెట్టెలో వండుకోమన్నాడు బిడ్డ లోపల నీకు గొల్లె పెట్టుకోమన్నాడు ఆయన పనుల వలలు ఓని అయ్యా నక్కడి సంగతి అక్కడ ఉండంగా ఏమున్నది అక్క మొగన్ నెల కొడుతుంది నీ మలంగా ఉంటుంది మొగన్ నెల కొడుతుంది నీ మలంగా ఉంటుంది మీకంటే అటో ఇటో ఎట్లా నిద్ర పడతా నాకైతే నిద్ర పడుతుంది మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ అనేది మనిషి వేనాక మనిషి విలువ అనేది తెలుస్తుంది మరి ఆయన తెరపడి నువ్వు అందరు ఒకటే అండ్రి నలుగురు ఒకటే నలుగురు మాటలు ఒకటే తీరు ఉండాలట నలుగురు ఒక తీరే ఉండాలంటివి మరి అంతే ఒక చేనులకు 10 మంది కూలి పోతే పిలిచినా చెప్పినట్టయినా అందరు అందుకని మీ మాట ఎందుకు తీసేయాలని నేను కూడా ఉన్నానే పోపోయిన లంజని వాడు వేనాం అనుకో పోతును గాని అడవిలో నన్ను ఎక్కడ ఉంచుతారో ఉంచు మళ్ళా గుడ్డలు పొడిచిన బొరిస్తాను నిన్ను కానీ ఒక్క మాట ఇప్పుడు ఆయన పోయి ఇంతే 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 పోయినోడు అటే పోయిండు మళ్ళీ వస్తాడు అనుకున్నాం పోయినోడు అటే అంతేనా ఆయన అది కథ పానం గుండె అవిసిపోతాను నేను అయితే నాకైతే మనం ఇంత అల్లాడుతాను మరి మన పెద్ద అక్క ఎంత అల్లాడుతాను దానికి ప్రేమ బాగుంటది దానికి పలసరి నీళ్ళ పరక కొట్టుకున్నట్టు అవుతుంది మనకి కొట్టుకుంటే మరి వాళ్ళు అంటే ముసలి 3 ఏళ్ళ అంటే నీకు ఎట్లా మానే ఉన్నది ఎప్పటి అయిపోతే అడవిలా నేను ఎక్కడ ఉంటాను ఆయన ఉన్న కాడు ఉండాలి అరే ఎట్లా ఇప్పుడు
అత్తగారు ముచ్చగారు గుడిచి వేసుకొని బత్తలేరా గట్ల నిమిదాలు కావచ్చు అయ్యో బయలుదేరో గ్రామ పంచాయతీలో వేసుకొని బత్తలేరా అంత దోమలు కుడతాయి అంత అర్థవాళ్ళు కుట్టద్దా మొగడు కావన్నా మన ఫ్యాన్ల కింద వెండి అనమాట కదా మనకు ఎల్లాడితే పోతాక పండు ఫ్యాన్ల కింద తెల్లారితే పదే పనే పోతుంటదే పని కానీ మనం ఇంటి వాళ్ళ మనం అక్కడి వెళ్ళి పిలివే ఏమో అక్కడివే అక్క అన్నాలిని రాదే గట్టిగా నువ్వేనా పడితే పెండి పెట్టుకున్నావు అని కేసీఆర్ ఇచ్చిన నల్లలే పైపులకి నీళ్లు బాగా పోతాయి వాడకట్ట సౌండ్ తీస్తారా అని ఇక పెండి పైపులో పెడతానా మన సెల్లెత్తాను సెల్లెని తీసుకోండి రా చిన్నపోరి చిన్నపోరి అట్టా పొలకు నేర్పుతాను ఆట తీసుకురా చూడు బాబయ్య ఎవరికేసిన కాలం ఆయనకి అయినక ఆయనకి షార్ట్ వేసుకోవచ్చు నా గురించి షార్ట్ చూడు బాబయ్యా ఆనందం చూడు బాబయ్యా ఎస్ఐ కుదా షార్ట్ అదే నేను ఆ గడ్డికి నువ్వు ఫ్లాట్ అయిపోయినట్టు ఆ గడ్డి చాలు కాలంటా చూడు కాళ్ళకున్న కాలాలు ఎందుకు విత్తుతారు మీరు దానికి ఏం ఆడటం లేదు దానికి ఆడటం ఉన్న మనిషి అయితే గిట్ల ఎగురుతుందా గిన్ని సోకలా పడుతుందా రంది ఉండాలి మనిషికి అంటే నాకు లేదా కలవడతలేదా మీకేమెరకనే నా రంది చూడు నన్నే చూస్తానవా ఆయన ఆయనకేసిన కాలం పట్టుకుతున్న పర్వతాలు ఆయన నీ పేరు ఏం పేరే పక్క పిల్లల భారతమ్మ భారతమ్మ అని అక్క ఏంటే ఏంటే ఇప్పుడు తాను చేసేది నీ తెలియదా నాకే వెనుక నీ ఇలా ఫాస్టింగ్ అదే అంటే ఎందుకే నీ ఇలా ఒక్కపోతే తిరుపతి వెనుక ఒక్కపోతే అంటే పక్కన పోతాలే ఏమన్నా ముచ్చట్నే ఏదో అంతే 11:55కే 11:50కే మళ్ళా ఏంటి ఏమనిపిస్తాను నీకు కాదే అయ్యో బాగా వేసుకున్నావు కానీ బీడీలో ఆయన లేడా ఆయన లేకపోతే ఇక వాళ్ళని ఉంచుకుంటుంది ఎవరు వాళ్ళనే ఎవరు వాళ్ళెవలే నీకు తెలియదు ఆ సోమవారం అత్తనం ఏడాలి రా అన్న ఆదివారం అత్తనం కోయలు దేవుడు ఇదే రోజు మంగళవారం అంజనకు వస్తుంది అయ్యప్ప స్వామి శుక్రవారం వచ్చింది దేవత శనివారం తిరుపతి దేవుడేనా ఇంటి దేవుడు లేడు బయట దేవుడు పట్టుకున్నా అయితే ఏ దేవుడు అయితే ఏంటి
కళ్ళు చిటుకు అంటారా నేను చూస్తే నేను ఇంత స్టైల్ ఉన్నందుకు వీళ్ళ కళ్ళు ఒరుతలేవు. మొన్న 5 రోజులు ఎటువేనే మేము మొగం తల్లడి పెట్టిపోయినావు. నేను ఆయన తల్లాడికి తిరుగుతానా వీడికో ఓటోలో కడపర ముఖం ఉన్నట్టు. కానీ అది ఏం పెట్టంటే ఇది నెత్తిగా ఆయన గురించి తిరుగుకుంటే టెన్షన్ లో పడ్డా నేను చాలా. మరి ఆయన హైదరాబాద్ ఇట్లున్నా టెన్షన్ పడి హైదరాబాద్ మొక్కనైనా అబ్బో ఆధార్ కార్డే కదా. ఆధార్ కార్డు లేని పోతాను ఫ్రీ బస్సులేనే మరి కాదే అంట లగ్జరీ బస్సులు ఎక్కిస్తారు వచ్చి బస్సులు ఎక్కిపోయినా. అంతేనా పోయినాక ఆయన ఈడున్నాడు ఆడునే అని తిరుగుతా అంటే నేను పోయి చూస్తే చికెత్తే అయ్యో ఈ చిక్క ఉన్నది ఆడేవాడు చికేసుకొని వచ్చిందని నన్నే బాగా చూసిరే సిటీలా. వాళ్ళు ఎప్పుడు ఉలేగా చికేసుకున్నా అంతే. ఇక నేను పోతా అంటే చికేసుకుని గోసి పెట్టుకొని పోతా అంటే మంది అంతా నన్ను ఇచ్చంతరం అనిపిస్తుంది వాళ్ళకు. ఇక నాకు ఇద్దరు అనిపించింది ఇదేంది ఆరాటం పాడవాడ అందరు ఇప్పు కటింగ్ లా ఊపిస్తాను బేబీ కటింగ్ లా ఊపిస్తాను. ఇక చిన్న చిన్న మిడ్డీలు వేసుకుంటారు. పాపం పాడవాడ అన్ని అలా పాడవాడ వారం రోజులు అట్టే తిరిగింది. తిరిగాలకు నాకు సుధా అనిపించింది ఇవి ఊకే గోసి పెట్టిపోయింది ఈ సిక్క ముడుచులేందా. ఇక ఎవరు అర్రలో పోసిన దేవుని అదే ఆడ కొద్దిగా నేర్చుకోవాలి ఇంగ్లీషు. చెప్పు అర్రలంటే మరి దేవుని సింగిల్ ఈడ పోసిన ఇరవోసినవా అర్రలంటే దేవుని మిడ్డిలో అయిపోయినా కూర్చున్న రేపు తెలియదు కాదే ఏమాగతి నేర్చుకుంటాను కొద్దిగా అంటే అయితే ఏం కటింగ్ అంటారు. ఆడిపోయినాక అందరు ఇప్పు కటింగ్ బేబీ కటింగ్ చూస్తే నాకు అనిపించింది మంగళైన దగ్గర పోయినా అయ్యా నాకు హెయిర్ స్టైల్ చేయమన్నా. హెయిర్ స్టైల్ ఇదేం స్టైల్ స్టైల్ ఫార్వర్డ్ బ్యూటీ పార్లర్ లేడీస్ చేస్తారా చేస్తారు. అందుకే నేను సుతా వాళ్ళకి పోయినా నాకు సుతా బ్యూటీ పార్లర్ పోయినా నా ముఖం బ్యూటీ పార్లర్కి నీ ముఖమే బ్యూటీ పార్లర్ ఎక్కున్నది. పోయినాక హెయిర్ స్టైల్ చేస్తా అని నాకు హెయిర్ స్టైల్ చేసింది. ఏం స్టైల్ అన్నట్టు ఇది అమ్మతో ప్రేమ కటింగ్. అమ్మతో ప్రేమ కటింగ్ వారం రోజులు చేసింది కటింగ్ 2500 రూపాయలు. నాతో ప్రేమ కటింగ్ సరే గాని ఒక మాట ఇగో ఏ కటింగ్ చేసుకున్నా ఏది చేసుకున్నా గానీ అది ఈ కటింగ్ మళ్ళీ పెరుగుతుంది. కానీ మన మొగుడు పోయి ఇప్పుడు 12 ఏళ్ళు అవుతాను. నువ్వేవాటికి ఇంత వచ్చిన నోరు పట్టం లంజలు ఏం మాట్లాడినా నోరు ఆపుకున్నా చెప్పు కడతా వాడుకో మానవుడు పోయి ఇన్ని రోజులు అవుతుంది ఆయన అత్తలేడైపోతుంది. ఆగినవా లేచి రాత్రి ఏం తింటాడో బాగారే తింటాడో అన్నమే తింటాడు. అయ్యో బాగా అవుతుంది రంది నోరుకి వచ్చిన మాటలు పొద్దుగా అందరు తిన్నప్పుడు నువ్వు తినయ్యా అందరు తిన్నప్పుడు నువ్వు తినయ్యా అంటే మాట తిన్నాడా అస్సలే మనకు బగ్గడి ఆగింది తాగినారు. నాకు ఇప్పుడు తినవచ్చు. ఆయనకైతే మీ దగ్గర ఎంత తిన్నా ఆయన తినబుద్ధి కాపోయేది. నాకు ఆయన తినకపోతే రంది అయ్యింది. మీ దగ్గర ఎంత తిన్నకుంటే లాస్ట్ వచ్చి నాకు ఇంత అన్నది లేదు ఆయన. లేకపోతే మరి ఏమో పాపం పాడవాడ పోయినాడు. నలుగురు ఉంచివి గేడుగుర్రాలు ఉన్నట్టు ఉంచివి ఈ ఒక్కరోజు 2 తిను ఎందుతానో తిను 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 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ళు పోయిన మోనికి ఆడోళ్ళు సోయ అనిపిస్తుంది కదా. ఒక మాట మనం ఇక్కడుండి తనలాడే బదులు మన గుర్రాలే కాసేది నా పరేళ్ళడు. మన భర్త మర్మమో వానికి ఎరక వాని మర్మమో ఆయనకి ఎరక. మన దగ్గర పోయి మన భర్త జాడ పట్టుకుని రమ్మన్నాం. ఒక్కవేళ ఆయన భూమి మీద బతికుండేది ఉంటే ఇట్లా సంగతి అయ్యా నీ పిల్లలు నీ కూడా నల్లాడతారని చెప్పు అన్నా. ఒకవేళ సచ్చింది అనుకో
ఇక మనకైతే మనం చేసుకున్నాం పింఛన్లకు అప్లై చేసుకుంటే మనకైతే మనం చేసుకుని పారి మీరు వేరే పోరా నువ్వేం చేస్తావు దీపం పెట్టేది ఉంది. అయిపోయింది కదా దీపం పెట్టి ఇంకేంది మీరు లేని మీరు పోరెందుకు ఏమో మీకే ఏమో నేరున్నది ఎత్తిరికా వీళ్ళ మీద వచ్చి సాయంత్రం మీద దగ్గర కూర్చున్నా రారి వెళ్ళిపోతాం వస్తామన్నారా రామ 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 ఉయ్యాల మధు రామ రామ ఉయ్యాల రామ రామ ఉయ్యాల మధు రామ నడవంగా ఉయ్యాలో వాళ్ళ సింగులని మెడవంగా ఉయ్యాలో మీకు నాశనం నువ్వేమన్నావు నువ్వేమన్నావు చిలికలు అన్నవరా నువ్వు అన్నీ మేమన్నావు అంచెల మీదనే ఉయ్యాలో మరి అంశాలంగా ఉయ్యాలో కొంగుల మీదనే ఉయ్యాలో మరి కోయిల కొంగుల మీదనే ఉయ్యాలో మరి కోయిల ఈరోజు పాడుబడి ఏం ఏం పుచ్చిరా మీకు నాశనం లంజాయి పిలిచొచ్చింది ఉండా నడుచుకుంటూ వస్తాడు ఇదేంటి చాలా వారి గుర్తి పాడవాడా ఆడవాళ్ళని తిరుగుతాడు వారి గుర్తి పాడవాడు మొదలు మీద మాట్లాడతాడు మీ గుర్తి పాడవాడు అయ్యో అయ్యో ఇదే నా పర్యాల గుడిసే వెళ్తుండ్రు మీద నూరు హోటల్ లంజరి అయ్యో నోరు వచ్చేలా విలువ రాదు నోరు పట్టాలని మేము నేను నువ్వే